శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో కుకట్పల్లి హైదర్నగర్ డివిజన్కు చెందిన ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతి ఒక్కరికి అర్థమైందని, అందుకే మరలా తిరిగి సొంత కూటికి వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ, ఒక పింఛన్దారులే కానీ, ఇలా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా జనవరిలో ఇవ్వలేదు. పింఛన్లు ఆగస్టులో కూడా పింఛన్ చేయలేదు. సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలైనటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా 1 ఇయర్ అయిపోయింది, కాలాపం చేసుకుంటా మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తున్నటువంటి ప్రయత్నం. రైతు రుణమాఫీ అది సుమారుగా 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి 7,500 కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుగురించే ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోశమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇలా ప్రజలు ఎంతో హర్షిస్తా ఉన్నారు. నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి నేను చూశాను. అందుకొరకే ఈరోజు శ్రీకాంత్ అస్వంటి వారు కుకట్పల్లి డివిజన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు, శేర్లింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గాని అలా ఆధ్వర్యంలో ఈరోజు 56 మంది మళ్ళా తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది, సాధ్యమైంది అన్నటువంటి ఆలోచనతోనే అలా మా పార్టీ రావడం అనేది వాళ్ళ స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది. గత సంవత్సరం మరి పార్టీ మారడం జరిగింది. మళ్ళీ ఈరోజు తిరిగి టీఆర్ఎస్ పార్టీలో మరి మాధవరం కృష్ణారావు గారి నాయకత్వంలో మేము చేరుతా ఉన్నాం. మరి ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను. గత 9 సంవత్సరాలు కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడు అర్కపూడి గాంధీ అనేటువంటి వ్యక్తి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన కేవలం ఒక వర్గానికి మాత్రమే ఎమ్మెల్యేగా వివరిస్తూ ప్రజల వద్ద మళ్ళీ వివక్ష చూపిస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఆయన ప్రవర్తనను బట్టి అందరూ కూడా పార్టీ వీడిర్రు. మళ్ళీ ఎప్పుడైతే మాధవరం కృష్ణారావు గారు మరి ఇన్ఛార్జిగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది.